పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా లేదంటే బాక్స్లో స్నాక్స్కి అయినా ఏమైనా పెట్టాలి ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా ట్రై చేయండి. ఇక్కడైతే నేను బాగా పండిన బనానా 2 తీసుకున్నాను. కొంచెం ముందు బాగాలేకుండా కట్ చేసి మంచిగా ఈ విధంగా తీసుకొని ఫోర్క్తో మ్యాష్ చేసుకున్నాను. మిక్సీలో వేసి ప్యూరీ లాగా కూడా చేయొచ్చు, లేదంటే ఇలా మంచిగా మ్యాష్ చేస్తే సరిపోతుంది. 2 ఎగ్స్ వేసుకోవాలి, ఒక క్యారెట్ తురిమి వేసుకున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. 3 స్పూన్స్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను మిల్క్, వాటర్ అలాంటివి ఏం వేయలేదు. ఎగ్గు కొంచెం అంటే ఎగ్గు వేసుకున్నాం కదా, అది థిక్గా బ్యాటర్ అవ్వడానికి నేనైతే 3-4 స్పూన్స్ వరకు అయితే గోధుమ పిండి. బ్యాటర్ మాత్రం ఇలా ఉండాలి. ప్యాన్ పైన వేస్తే అలా ఉండిపోవాలి, అటు ఇటు కదలకుండా. సో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి చిన్న చిన్న ప్యాన్ కేక్ లాగా వేసుకోండి. స్వీట్ ఇష్టం లేకుంటే కొంచెం సాల్టీగా వేసుకోండి, లేదంటే అక్కడనే మీరు బెల్లం పౌడర్ యాడ్ చేయండి. ప్యాన్ కేక్ లాగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా చిన్న బాబుకి అయితే కొంచెం కోల్డ్ అయిందని నేను సిరప్ అలా ఏం వేయలేదు, స్వీట్నెస్కి బెల్లం కూడా ఏం వేయలేదు. మా పెద్ద బాబు కోసం అయితే చాకో సిరప్ వేసి ఇలా బాక్సులు అయితే పెట్టేస్తాను. ట్రై